ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. అతను చదువులో చాలా తెలివైనవాడు, కాని అతని కుటుంబం చాలా పేదది. రాజు ఒకే ఒక కలతో పెరిగాడు. ఒకరోజు గొప్ప ఇంజనీర్ కావాలనేది. ఆ గ్రామంలో నివసించే ముత్తయ్య అన్నా అనే వృద్ధుడు తన వృద్ధాప్యంలో కూడా పుస్తకాలు చదవడానికి చాలా ఆసక్తి చూపేవాడు. రాజు ప్రతిరోజూ పాఠశాల నుండి ఇంటికి వచ్చి ముత్తయ్య అన్నా వద్దకు వెళ్లి పాత పుస్తకాలు చదివేవాడు. ఒకరోజు రాజు తన పాఠశాల ఫీజు చెల్లించలేకపోవడంతో ఏడ్చాడు. ముత్తయ్య అన్న ఇది గమనించి తన జేబులో ఉన్న చివరి 100 రూపాయలు రాజుకు ఇచ్చాడు. రాజు వీలైనంత కష్టపడి పనిచేశాడు. ఆ 100 రూపాయలతో అతను తన పాఠశాల ఫీజు చెల్లించి చదువు కొనసాగించాడు. 10 సంవత్సరాల తరువాత రాజు నిజంగా గొప్ప ఇంజనీర్ అయ్యాడు. అతనికి విదేశాలలో మంచి ఉద్యోగం వచ్చింది. ఒకసారి రాజు తన గ్రామానికి వచ్చి ముత్తయ్య అన్నా గురించి అడిగాడు. కానీ కాలం అతన్ని అప్పటికే తీసుకెళ్ళింది.